ఏపీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. విజయవాడలో కొండచెరలు విరిగిపడి 4 మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలకు ప్రత్యేక బలగాలు, అధికారులు సిద్ధమవ్వాలని ఆదేశాలిచ్చారు సీఎం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. మరో 36 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఉత్తరాంధ్ర, సౌత్ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం, సున్నపుబట్టి సెంటర్ దగ్గర కొండచెరలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో 4 చనిపోయారు, పలువురు గాయపడ్డారు. ఘటనలో 4 ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలను పర్యవేక్షించి బాధిత కుటుంబాలను పరామర్శించారు హోంమంత్రి అనిత. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, విశాఖ జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. బెజవాడ, కనకదుర్గమ్మ ఘాట్ రోడ్డులో కొండచెరలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డును మూసివేశారు అధికారులు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగు ఉప్పొంగడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ మండలంలోని నల్లవాగు, వైరావాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రామన్నపేట, నందిగామ, దాములూరు, వీరులపాడు నడుమ రాకపోకలను నిలిపివేశారు అధికారులు. విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఏకదాటిగా పడుతున్న వర్షాలతో గుడివాడ బస్టాండ్ నీట మునిగింది. గన్నవరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గన్నవరం పోలీస్ స్టేషన్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం గంగానమ్మ తల్లి గుడిలోకి భారీగా వరద నీరు చేరింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం దాటికి శ్రీశైలంలోని శ్రీగిరి కాలనీ, కొత్తపేట ప్రాంతాల్లో వాగులను తలపిస్తున్నాయి. పలు వీధులతో పాటు ప్రధాన రోడ్లు, రింగు రోడ్డులో వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో స్థానిక ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఒక కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. వర్షాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సర్కారు ఆదేశించింది.